నలుగురు బిడ్డలున్నా ఏనాడు ఆ కుటుంబ పెద్ద బాధ్యతగా వ్యవహరించలేదు. మద్యానికి బానిసై పిల్లలు తిన్నారో తినలేదో కూడా పట్టించుకోలేదు. కనీసం ఏం చదువుతున్నారో కూడా తెలియదు. కూలీ పనులు చేసుకుని కష్టపడి తల్లి కుటుంబ భారం మోస్తున్నా ఆమె కూలీ డబ్బులు కూడా లాక్కెళ్ళి తాగుడికే తగిలేశాడు. పిల్లల్ని పస్తులు ఉంచలేక ఆ తల్లి బిడ్డలతో సహా ఇల్లు వదిలి ఆశ్రమాల్లో తలదాచుకుంటూ ఆశ్రయం పొందుతోంది. ఈ క్రమంలో పిల్లల టీసీ తీసుకునేందుకు మళ్లీ ఊరు వచ్చిన భార్యా బిడ్డలను ఆ భర్త ఏం చేశాడు? అతని పీడ వదిలించుకునేందుకు ఆ భార్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? బిడ్డలే లోకంగా బతికిన ఆమె వారికి ఎందుకు దూరమైంది? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని కంటికి రెప్పలా చూసుకుంటానని ప్రమాణం చేశాడు. నలుగురు బిడ్డలు పుట్టినా కాని అతనికి బాధ్యతలు తెలిసి రాలేదు. కూలి చేసి సంపాదించిన డబ్బులన్నీ తాగుడికి తగలయ్యడంతో భార్య రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పెంచి పెద్ద చేసింది. మద్యం మత్తులో భార్య బిడ్డలను కొట్టడమేగాక ఆమె కూలి పనులకు వెళ్లి తెచ్చిన డబ్బులు కూడా లాక్కెళ్లి తాగడంతో చాలాసార్లు పిల్లలు పస్తులున్నారు. పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టి చీవాట్లు పెట్టినా మారని ఆ మనిషికి భార్య తగిన గుణపాఠం చెప్పింది. కాని బిడ్డల భవిష్యత్తు గురించి మర్చిపోయింది. ఇంతకీ ఆమె తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటి? దానివల్ల ఆమెకు కలిగిన నష్టమేంటి? నలుగురు పిల్లలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనంతపురం జిల్లా యాడికి మండలం పెద్దపేటకు చెందిన పల్లా శివప్రసాద్తో హేమవతికి 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు సంతానం. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటారు. అయితే శివప్రసాద్ మద్యానికి బానిసగా మారి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. హేమావతి కూలికి వెళ్లి బిడ్డలను చదివించుకుంటుంది. పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టించి ఎన్నిసార్లు చెప్పించినా భర్త తీరులో మార్పు రాకపోగా తాగి వచ్చి ప్రసాద్ భార్యను తీవ్రంగా కొడుతుండేవాడు. నలుగురు పిల్లలను పోషించడం హేమవతికి కష్టంగా ఉండటంతో పెద్ద కుమార్తె అనితను కేజీబీవీ పాఠశాలలో చేర్పించడంతో హాస్టల్లో ఉండి 10వ తరగతి వరకు చదువుకుంది. ఇటీవల వేసవి సెలవులకు ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి శివప్రసాద్ మరింత గొడవ చేయడం చూసి బిడ్డలను తీసుకుని భర్తకు తెలియకుండా హేమవతి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పలుచోట్ల ఆశ్రమాల్లో తలదాచుకుంటూ బిడ్డలను బతికించుకుంది. మళ్లీ బడులు తెరవడంతో పెద్దమ్మాయిని కాలేజీలో చేర్పించడానికి టీసీ తీసుకోవడానికి తిరిగి హేమవతి యాడికి వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న శివప్రసాద్ ఫుల్గా మద్యం తాగి వచ్చి గొడవకు దిగాడు. టీసీ చింపేస్తానని బెదిరించి భార్య బిడ్డలను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. పెద్ద కుమార్తెను విపరీతంగా కొట్టడంతో కోపంతో భార్య హేమవతి రోకిలి బండ తీసుకుని భర్త తలపై కొట్టింది. అంతే, తీవ్ర గాయంతో శివప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు. ముందు బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. మా డాడీనే తాగి అన్నీ అమ్ముకుంటూ నన్ను కొట్టింటే అక్కడ నుండి వచ్చేసి అప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం. అనంతపురం జడ్జి వెంటిమి అక్కడ 2 రోజులుండి అక్కడ కంప్లైంట్ ఇచ్చింటే ఇక్కడ 2 ఏట్లు కొట్టినారు. మళ్ళీ ఏదో 16 మంది అని బనియానపల్లె కల్లా ఆశ్రమం ఉంటే అక్కడ వెళ్ళింటి నేలమఠానికి. ఆడ నెల ఉన్నాము. అక్కడ స్కూల్ తెరుస్తారని వచ్చినాం. మా చెల్లి టీసీ పిచ్చుకునే వెంటిమి అక్కడెక్కడో చెట్టు కింద తాగేటోడు ఎవరో చెప్పింటే స్కూల్లోకి వచ్చినారు. టీసీ చింపడానికి చూసింటే ఆడ నుండి ఇంటికాడ వరకు దొబ్బుకుండా వచ్చినాడు. ఇంట్లో పోయినాక మా అమ్మ కొట్టింది. పెద్దమ్మాయిని కొట్టడం ద్వారా ఇంకా తల్లి జీర్ణించుకోలేక కొద్దిగా అనుకోకుండా జరిగింది. అది చేయాలని చేయలేదు ఆ అమ్మాయి. అయితే కొద్ది వరకు తల మీద కొద్దిగా గాయం చేయడం, కొద్దిగా బలమైన కొంచెం ఏటు పడడం ద్వారా మరి అక్కడ కింద పడి కొద్దిసేపటికి మరి అతను చనిపోయినాడు. మరి ఆ పిల్లలు అనాథులు కాకోకుండా ఆ పిల్లలకు సంరక్షించడానికి మరి వారి బాగోగులు చూడడానికి మరి ఆశ్రమం ఫౌండర్గా మేము ఉన్నామని సార్ గారు మమ్మల్ని గుర్తించి మా మధ్యకు పిల్లలను తీసుకొని వచ్చి మరి సార్ మాకు అప్పగించబడడం జరిగింది. భర్తను కొట్టి చంపిన హేమవతి ఈ విషయం బయటకు పొక్కకుండా మద్యం తాగి వచ్చి కిందపడి చనిపోయాడంటూ అందరినీ నమ్మించింది. అయితే అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపినట్లు నేరం ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. మొన్న 12వ తేదీ స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత పిల్లల్ని జాయిన్ చేసుకోవడానికని టీసీ తీసుకుందాం పెద్దపేటలో పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసుకుని 10th క్లాస్ అయిపోయింది పాప. 6th 8th
అడిగిలో కానీ ఇక్కడ వదులుకుందామని చెప్పి పోయింటే అప్పుడు భర్త ఇంటి దగ్గర పోయితే అక్కడ గొడవ పడినారు అక్కడే. అప్పటికే భర్త తాగి ఉన్నాడంట. గొడవ పడినప్పుడు ఆ బాబాని ఏదో కొట్టినకి పోయినప్పుడు తర్వాత వీళ్ళిద్దరు గొడవ పడుతున్నా గొడవల్లో ప్రతిసారి వేధిస్తామని చెప్పి ఇంతకుముందు కూడా చాలాసార్లు ఆ బాబా అదే విధంగా అనుకున్నది. విడిపోతే ఏదైనా వేలో ఉన్నది తీసుకొని రాకుండా తీసుకొని తలకు కొట్టేసింది. తర్వాత చిన్నది స్కూల్ యూనిఫామ్స్ ఒకటి థ్రెడ్ తీసుకొని పిల్లలకి టైకున్న యూనిఫామ్ తీసుకొని గొంతుకేసి చంపేసింది భర్తని. క్రూరంగా హింసిస్తున్న భర్తను క్షణికావేశంలో హేమవతి కొట్టి చంపేసింది. కాని నలుగురు బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆలోచించలేకపోయింది. తండ్రి చనిపోయి తల్లి జైలు పాలవ్వడంతో నలుగురు బిడ్డలు అనాథలుగా మారిపోయారు. స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో మాట్లాడి వారి బాగోగులు చూసుకునేలా పోలీసులు తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. మిగిలిన పిల్లలను కూడా హాస్టల్లో చేర్పించేలా చర్యలు చేపట్టారు.